Hello everyone, my name is Sheikh Fatima Hussein and today I am going to tell you about Insert group లో ఈరోజు డిస్కస్ చేయబోయే గ్రూప్ వచ్చేసి ఇన్సర్ట్ రిబ్బన్స్ లో ఈరోజు డిస్కస్ చేయబోయే గ్రూప్ వచ్చేసి లింక్స్ అండి. హైపర్ లింక్, బుక్ మార్క్, క్రాస్ రెఫరెన్స్. దీనికోసం ఫస్ట్ మనము ఒక ఫైల్ని సేవ్ చేసుకొని పెట్టుకుందాము. ర్యాండమ్గా నేను కొంచెం డేటా తీసుకున్నాను. ఈ డేటాని ఒక నేమ్తో నేను సేవ్ చేసి పెట్టుకుంటున్నాను. దిస్ పీసీలో డెస్క్టాప్లో నా ఫైల్ సేవ్ చేస్తున్నాను. ఓకే, సేవ్ చేసేసిన తర్వాత న్యూ ఫైల్ తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో కూడా నేను కొంచెం ర్యాండమ్గా డేటా తీసుకుంటున్నాను. ర్యాండమ్ డేటా ఎంటర్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ వన్ ఏం డిస్కస్ చేస్తున్నామండి? లింక్ అని క్లిక్ చేసిన వెంటనే ఫస్ట్ సెలెక్ట్ ఏ వర్డ్. డాక్యుమెంట్ అనే వర్డ్ నేను సెలెక్ట్ చేస్తున్నాను. నౌ ఐఎమ్ గోయింగ్ టు లింక్. ఎక్కడ ఉంది నా ఫోల్డర్? నా డాక్యుమెంట్ అంటే డాక్యుమెంట్స్లో లేదు, డెస్క్టాప్లో ఉంది. డెస్క్టాప్లో వీడియో ప్రొవైడ్స్, దీన్ని నేను ఇన్సర్ట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇన్సర్ట్ అయిపోయింది. ఈ డాక్యుమెంట్ని మనం ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇంకో ఫైల్ ఓపెన్ అవుతుంది. అది ఎలా ఓపెన్ అవ్వాలి అంటే కంట్రోల్, చూసారా ఇక్కడ వచ్చేసి కర్సర్ లాగుంది. కంట్రోల్ ప్రెస్ చేసిన వెంటనే హ్యాండ్ సింబల్ అయిపోతుంది. క్లిక్ ఆన్ ఇట్. చూడండి, కొత్త డాక్యుమెంట్, ఇంకో డాక్యుమెంట్ మనకు ఓపెన్ అయ్యింది. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్. మీకు డిఫరెన్స్ తెలియాలి అనుకుంటే వీడియోకి నేను పారాగ్రాఫ్ లాగా పెడుతున్నాను. ఇప్పుడు చూడండి, దీన్ని క్లోజ్ చేసేయండి. సేవ్. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ని ఇంకోసారి ఓపెన్ చేస్తున్నాను నేను. ఓపెన్. ఎస్, చూడండి వేరే డాక్యుమెంట్ ఓపెన్ అయ్యింది. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ హైపర్ లింక్. అంటే ఒక బుక్లో, ఒక డాక్యుమెంట్లో మనము ఒక వర్డ్ని యూజ్ చేసి ఇంకో డాక్యుమెంట్లోకి ట్రాన్స్ఫర్ అవ్వడానికి మనము హైపర్ లింక్ని యూజ్ చేస్తాము. ఇప్పుడు గూగుల్లో మీరు ఏదో ఒక లింక్ ఓపెన్ చేసిన తర్వాత దాని కింద నో ఫర్దర్ డీటెయిల్స్ అని చెప్పి, మోర్ ఫర్దర్ డీటెయిల్స్ అని చెప్పి బ్లూ కలర్లో ఒక లింక్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసిన వెంటనే మనకు వేరే వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. దాన్ని హైపర్ లింక్ అంటున్నామండి. నెక్స్ట్ వచ్చేసి బుక్ మార్క్. మనం బుక్ మార్క్ చేయాలి అంటే ఫస్ట్ పేరాగ్రాఫ్స్ని తయారు చేసుకోండి. నేను అక్కడ ఉన్న వర్డ్స్నే పేరాగ్రాఫ్స్ లాగా చేస్తున్నాను. అదే హెడ్డింగ్ లాగా పెట్టి కింద దాని గురించి మ్యాటర్ ఇస్తున్నాను. ఇప్పుడు బుక్ మార్క్ ఎలా అంటే, ఇప్పుడు నేను ఈ డేటా మొత్తం సెలెక్ట్ చేశాను. ఐఎమ్ గోయింగ్ టు బుక్ మార్క్ హియర్. ఏదో ఒక పేరు ఇవ్వాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ పేరాగ్రాఫ్ పేరే ఇస్తున్నాను, వీడియో యాడ్ అయిపోయింది. నెక్స్ట్ బుక్ మార్క్ 2 గురించి నేను ఇవ్వాలి అంటే ఆ పేరాగ్రాఫ్ మొత్తం సెలెక్ట్ చేసుకోండి. మీకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలో డేటా సెలెక్ట్ చేసుకున్న తర్వాత 2 అని ఇచ్చి యాడ్ ప్రెస్ చేసిన వెంటనే మీకు ఆ డేటా మొత్తం అక్కడ యాడ్ అయిపోతుంది, బుక్ మార్క్ అయిపోతుంది. ఇప్పుడు ఆ బుక్ మార్క్ అయిన డేటా ఎలా చూడాలి అంటే, ఇప్పుడు నేను సెలెక్ట్ ఎక్కడ చేశానండి? 2 నుంచి సెలెక్ట్ చేశాను. ఇప్పుడు చూడండి, నేను బుక్ మార్క్లోకి వెళ్తున్నాను. నౌ ఐఎమ్ సెలెక్టింగ్ హియర్ వీడియో అంటే ఏం డేటా ఉంది ఆ బుక్ మార్క్లో నేను చూడాలనుకుంటున్నాను అని ప్రెస్ చేస్తున్నాను. వీడియో సెలెక్ట్ చేశాను. నౌ ఐఎమ్ ప్రెస్సింగ్ హియర్ గో టు అని ప్రెస్ చేసిన వెంటనే చూడండి, బ్యాక్లో వీడియోకి నేను సెలెక్ట్ చేసిన డేటా మొత్తం ఇక్కడ మళ్ళీ సెలెక్ట్ అయి కనిపిస్తోంది. ఫస్ట్ నేను ఏది సెలెక్ట్ చేసిన్నానండి? ముందు 2 డేటా సెలెక్ట్ చేసిన్నాను. ఇప్పుడు వీడియో యొక్క డేటా సెలెక్ట్ అయి ఉంది. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ బుక్ మార్క్. నెక్స్ట్ క్రాస్ రెఫరెన్స్ వచ్చేసి, క్రాస్ రెఫరెన్స్ చేయాలి అనుకుంటే ఫస్ట్ మీరు హెడ్డింగ్స్ ఇచ్చి ఉండాలండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని సెలెక్ట్ చేయండి, హోమ్లోకి వెళ్ళండి. హోమ్లోకి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన హెడ్డింగ్ ఇవ్వండి. టూని సెలెక్ట్ చేయండి. హోమ్లోకి వెళ్ళిన తర్వాత హెడ్డింగ్ 2 ఇలా సెలెక్ట్ చేసి హెడ్డింగ్స్ ఇచ్చాను కదండి. నెక్స్ట్ థర్డ్ హెడ్డింగ్ కూడా ఇద్దాము, థీమ్స్. హెడ్డింగ్ 3 సేవ్. హెడ్డింగ్ 4 రీడింగ్.
హెడ్డింగ్ 5 హెడ్డింగ్స్ ఇచ్చాను. నౌ ఐఎమ్ గోయింగ్ టు ఇన్సర్ట్ అండ్ దెన్ క్రాస్ రెఫరెన్స్. ఇక్కడ నేను హెడ్డింగ్ సెలెక్ట్ చేస్తున్నాను. హెడ్డింగ్స్ నా దగ్గర 5 హెడ్డింగ్స్ ఉన్నాయని అదే చూపిస్తోంది. అది ఇప్పుడు ఎక్కడో ఒక చోట మనము ఇన్సర్ట్ చేసుకోవాలి. లైక్ ఇండెక్స్ అనుకోండి, ఒక పేజ్లో ఒక బుక్లో ఇండెక్స్ ఎలా వస్తుంది పేజ్లో, అలా. ఇప్పుడు ఇన్సర్ట్, ఎంటర్, దీన్ని క్లోజ్ చేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి. అగైన్ గో టు క్రాస్ రెఫరెన్స్, 2 మీద క్లిక్ చేయండి అండ్ ఇన్సర్ట్ అండ్ దెన్ క్లోజ్ ఇట్ అండ్ దెన్ ప్రెస్ ఎంటర్, cross reference and then themes, insert, close, enter, again cross reference, save, insert, close, enter, and then and the last one అండి రీడింగ్ సెలెక్ట్ చేయండి, ఇన్సర్ట్, క్లోజ్. ఇప్పుడు చూడండి, ప్రెస్ ఆన్ కంట్రోల్, హ్యాండ్ సింబల్ వచ్చేస్తుంది, క్లిక్ ఆన్ వీడియో దగ్గరికి మన కర్సర్ వెళ్ళిపోతుంది. చూసారు కదండి డిఫరెన్స్. అక్కడ మనం ఇండెక్స్ పేజ్ నెంబర్స్ మెన్షన్ చేస్తాము, ఇక్కడ పేరాగ్రాఫ్ ఎక్కడుందో ఆ పేరాగ్రాఫ్ దగ్గరికి మనం సెలెక్ట్ చేసిన వెంటనే వచ్చేస్తాం. చూడండి, 2 సెలెక్ట్ చేస్తున్నాను నేను ఇక్కడ. టూ దగ్గర నా కర్సర్ వచ్చేసింది. అలా. That is the use of cross reference. I hope you understood this video. If you have any doubts, please comment in the comment section and don't forget to like, share and subscribe to Sheikh Fatima Hussain. Thank you.